ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆర్యవైశ్య సంఘాలు నిరసనకు దిగాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో అవినాష్ అనే ఎరువుల వ్యాపారిపై దాడికి పాల్పడ్డ ఎస్ఐపై కఠిన చర్యలను తీసుకోవాలని నినాదాలు చేశారు. తన దుకాణానికి వచ్చిన లారీ ఎస్ఐ వాహనానికి అడ్డుగా ఉందని లారీ డ్రైవర్ని తనని తిడుతూ దాడి చేశాడని బాధితుడు అవినాష్ తెలిపారు. అంతేకాక తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వైట్ పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నాడని తెలిపారు. చూపించుకోలేని పరిస్థితి వాళ్ళ పొదుల్లో మాకు న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని అడగలేదు. రిపోర్టు నన్ను స్టేషన్లో 8ంటికి ఎవరో పై వాళ్ళు చెప్తే 8ంటికి వదిలేశారు. 8ంటికి వదిలేసిన తర్వాత కూడా మళ్ళా స్టేషన్కి హాస్పిటల్కి వచ్చారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నేను అక్కడికి వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆయింట్మెంట్ పూసారో లేదు. ఈలోపే అక్కడి నుంచి గవర్నమెంట్ ఎవరైనా కాంపౌండర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్ అని చెప్పారు. నాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏం లేదు. ట్రీట్మెంట్ మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయారు. నన్ను నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి తీసుకుపోయారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏ క్రైమ్ చేశాను సార్, పలానా క్రైమ్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి చెప్పండి, అట్లాగే వస్తారని చెప్పి